హాయ్ అండి. ప్రోమో అయితే అద్దిరిపోయింది అసలు. నామినేషన్ హీట్ అయితే మామూలుగా లేదనమాట. సో, డెమో నుంచి అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ నామినేషన్ జరుగుతాయనమాట. ఇంకా ఇమాన్యుయల్ అనమాట. ఫస్ట్ ఇమాన్యుయల్ నామినేట్ చేస్తాడనమాట. ఇమాన్యుయల్ ఎవరిని నామినేట్ చేస్తాడంటే రీతుని చేస్తాడు. రీతుని నామినేట్ చేసి నీ గేమ్ ఎక్కడనో డల్ అయిపోయినట్టుంది అని చెప్పి నామినేట్ చేస్తాడు. అప్పుడు రీతు ఆన్సర్ ఇచ్చేది ఏంటంటే నువ్వు ఆడిన దానికంటే నేను బెటర్గానే ఆడినా, నీ గేమ్ కంటే నాది బెటర్గానే ఉందని చెప్పి చెప్తానమాట. సో, పాయింట్ టు పాయింట్ బాగా మాట్లాడుకుంటారనమాట. సో, నామినేషన్ చూసుకుంటే అయితే నాకు ఏమనిపించిందంటే ఇమాన్యుయల్ ఒక పాయింట్ ఆఫ్లో 50% రైట్గానే చెప్పారనమాట. ఈ వీక్ అయితే టాస్క్ పరంగా అయితే రీతుది తగ్గింది. ఏమంటారు, సంచలనంగా బెటర్ చేయలే అనమాట. సో, ఆ పాయింట్ మాట్లాడుంటే బాగుండనిపించింది. సంచాలక్‌గా కరెక్ట్ చేయలేదని చెప్పి పర్ఫార్మెన్స్ తగ్గిందని చెప్పడం కాకుండా పాయింట్ పాయింట్ నువ్వు సంచాలక్‌గా ఫెయిల్ అయ్యావు, అది నాకు నచ్చలేదు, గేమ్ పరంగా కూడా పోయిందని చెప్తే బాగుండు. కానీ ఈ వీక్ అయితే రీతుది గేమ్ పరంగా అయితే డల్ అయిపోయింది. ఇంకో సంచాలక్‌గా మాత్రం ఓడిపోయిందనమాట. కామెడీ వైజ్ గుడ్, కానీ సంచాలక్ అయితే మస్తు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అసలు. సో, అది మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండని అనిపించింది నాకైతే. ఇమాన్యుయల్ చెప్పిందైతే కరెక్ట్ అనిపించింది. కరెక్ట్ నామినేషన్ వేసిండు. ఇంకోటి భరణి గారి కేసు అనమాట. ఇమాన్యుయల్ నామినేషన్ ఏంటంటే మళ్ళీ మీరు కరెక్ట్గా ఆడట్లేదు, మీరు గేమ్ ఇంప్రూవ్ కావాలి అని చెప్పి మళ్ళీ వేస్తారనమాట. ఆ పాయింట్ ఎక్కడో నాకు కరెక్ట్ అనిపించలేదు. ఆయన నాగార్జున సరే అన్నాడనమాట, మీ గేమ్ చాలా బాగుంది, ఇట్లనే మంచిగా నవ్వుకుంటూ ఆడండి అని చెప్పి నాకు సరే అంటాడనమాట. సో, ఆయన గేమ్ వైజ్గా ఆయన చాలా మారుతుండు, చాలా మంచిగా బెటర్గా ఆడడానికి ట్రై చేస్తుండు. ఇంకా గేమ్ తక్కువ ఉంది అంటే మాత్రం కరెక్ట్ కాదు. సో, ఈ విషయంలో మాత్రం ఇమాన్యుయల్ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు. నామినేషన్ ఫేక్ అనిపించింది. అంటే కరెక్ట్ స్ట్రాంగ్ పాయింట్ అయితే మాట్లాడలేదు. సో, ఇదైతే నాకు కొంచెం బాగాలేదనిపించింది. కరెక్ట్ పాయింట్ మాట్లాడలేదు అనిపించింది. సో, అప్పుడు భరణి గారు కూడా గట్టిగా మాట్లాడతారనమాట. నేనేం కరెక్ట్ మాట్లాడలేదు, మొత్తం ఓవరాల్ నేను వచ్చిన ఫస్ట్ డే 1 నుంచి ఎట్లా చేస్తున్నానో చూసుకో, మొత్తం చూసుకొని మాట్లాడు, ఏదో 2 వీక్స్ 3 వీక్స్ చూసి చెప్పకు అని చెప్పి చెప్తానమాట. సో, అలా ఈ వీక్ది కూడా చూడు, ఈ వీక్ది కూడా నేను బాగా ఆడినని చెప్పి చెప్తానమాట. సో, ఇలా వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయితే అవుతుందన్నమాట. సో, నాకు ఇమాన్యుయల్ భరణి గారి పాయింట్ అయితే భరణి గారు కరెక్ట్ అనిపించింది. ఇమాన్యుయల్ ఎక్కడనో స్ట్రాంగ్ పాయింట్ పెట్టలే అనిపించింది. ఇంకోటి డెమోన్ అండి. డెమోన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతారు అసలు నామినేట్ చేసేటప్పుడు. ఎందుకు అంటే రీతు పైన నామినేట్ చేసి నువ్వు ఎక్కువ నాతో అరవడం వల్ల, ప్రతిసారి మాట్లాడేటప్పుడు అరిసి మాట్లాడడం వల్ల నేను ఎక్కడో బ్యాడ్ అయిపోతున్నాను. ఇంకోటి నేను ఎంత కేర్ తీసుకుంటున్నా, ఎంత నీ దిక్కు స్టాండ్ తీసుకుంటున్నా, నా నుంచి నీకు ట్రస్ట్ లేదని అట్లా మాట్లాడడం నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు, నాకు బాధ అనిపిస్తుందని చెప్పి ఎమోషనల్ చేస్తానమాట. కావాలని ఇయ్యడు, తన మనసులో ఏమైతే ఉందో అది మొత్తం చెప్పేస్తానమాట. నామినేషన్ పాయింట్ తీసుకొచ్చి చెప్పేస్తాను. నాకు ఇది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరు నామినేట్ చేసుకోకపోవడం వల్ల, వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం వల్ల అందరూ నెగిటివ్ వెళ్ళిపోతారు. సో, ఇట్లా తన మనసులో ఉన్నది బయట పెట్టడం వల్ల కొంచెం తనకి రీతుకి అర్థమవుతుంది, ఇంకా ఆడియన్స్ కూడా అర్థమవుతుందని అనిపించింది. సో, తను స్టాండ్ తీసుకుంటున్నా, నేను నీ గురించి స్టాండ్ తీసుకుంటున్నా, నేను నీ గురించి ఆలోచిస్తున్నా, నువ్వు ఒక్కదానివే నా గురించి ఆలోచిస్తున్నా, నీ గురించి కూడా నేను ట్రస్ట్ చేస్తున్నా అని చెప్పి చెప్తానమాట. సో, ఆ విధంగా మాట్లాడుకుంటారు. అప్పుడు నామినేషన్ పాయింట్ అయితే కరెక్ట్ అనిపించింది నాకైతే. కరెక్ట్ పాయింట్, స్ట్రాంగ్ పాయింటే మాట్లాడింది అనిపించింది రీతు విషయంలో మాత్రం. ఇంకోటి ఏంటంటే రీతుతో ఉండడం వల్ల తన గేమ్ ఎక్కడో డిస్టర్బ్ అవుతుంది, తన గేమ్ సరిగ్గా ఆడలేకపోతుండు. తన దిక్కు స్టాండ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కరితో ఉన్నట్టు అనిపిస్తుంది, అందరితో ఉండలేకపోతున్నట్టు ఆయన ఫీల్ అవుతుండు. సో, ఆయన రీతుకి ఎంత దూరం ఉంటే అంత బెటర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే గేమ్ వైజ్గా తను గేమ్ ఆడాలి, అట్లనే బాండింగ్ ఉండాలి. బాండింగ్ అతిగా ఉండకుండా లిమిట్లో ఉంటే బాగుండని అనిపించింది. సో, మీరేమంటారా ఏంటనేది కామెంట్ చేయండి. రీతు అండ్ డెమోన్లో ఎవరు కరెక్ట్ అనేది కూడా కామెంట్ చేయండి. సో, నాకైతే ఇది అనిపించింది, డెమో ఎక్కడో తన గురించి స్టాండ్ తీసుకొని అక్కడే స్టక్ అయిపోతున్నానని అనిపించింది. సో, ఈ 2 వీక్స్ చూసుకుంటే మాత్రం డెమోన్ చాలా మారిండు, చాలా బాగా గేమ్స్ ఆడుతుండు, అందరితో మింగిల్ అయిపోతుండు, చాలా బాగుంటుండు అనమాట. సో, చాలా బాగా అనిపించింది. ఈసారి గేమ్ అయితే చాలా బాగా ఆడిండు. ఈ వీక్ మొత్తం డెమోన్ చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో, రీతుకి చెప్పిన అన్ని పాయింట్స్ అయితే కరెక్ట్ అనిపించినాయి నాకైతే. సో, రీతు సైడ్ ఎంత కరెక్ట్ ఉన్నా కానీ డెమోన్ సైడ్ కూడా కరెక్ట్ ఉందని నేను చెప్తున్నాను.
ప్రతిసారి డెమోన్ తనకు ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఇస్తుందంటే అంత స్ట్రాంగ్గా గేమ్ వైజ్గా కానీ అన్ని విధాలుగా చాలా ఆడుతుండు. ఇంకోటి పనులు కూడా హౌస్లో తనకిచ్చిన వర్క్ని 100కి 200% కరెక్ట్ చేస్తుండు. అసలు గొడ్డు చాకరీ చేస్తుండు. అసలు ఎక్కడ తను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని ఎక్కడ చెప్పుకోవట్లేదు. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. డెమోన్ ఖచ్చితంగా టాప్ 5 ఉంటాడు, ఉండాలి ఇట్లా. ఎందుకు అంటే తన పర్ఫార్మెన్స్ ఓవరాల్ చూసుకుంటే మాత్రం అందరికన్నా ది బెస్ట్ ఇచ్చిందంటే డెమోన్. అన్ని గేమ్స్లల్లో కళ్యాణ్ కంటే బెటర్ ఆడిండు. నేను నిజం చెప్పాలంటే తను ఎక్కడో అందరితో మింగిల్ కాకపోవడం వల్ల, అది రీతుతో ఉండడం వల్ల నెగిటివ్ వచ్చింది. కానీ లేకపోతే మాత్రం ఈ పాటికి డెమోన్ టాప్ 2లోనన్నా ఉండు ఖచ్చితంగా. సో చూడాలి, ఇప్పుడైతే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. మీరేమనుకుంటారో ఏంటనేది మీరు కామెంట్ చేయండి. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.